తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోటి ఆశల మధ్య కుర్చీలోకి ఎక్కింది కూటమి సర్కారు. ఈ నేపథ్యంలో పట్టం కట్టిన ప్రజలు ఈ 9 నెలల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను శ్రీకాకుళం నగరంలో అత్యంత రద్దీగా ఉన్న పెద్ద మార్కెట్లో ఉన్నాను. కొంతమంది శ్రీకాకుళం వాసులను అడిగి ఈ కూటమి 9 నెలల పాలనపై వారే విధంగా స్పందిస్తారు వారి మాటలో తెలుసుకుందాం. అయ్యా, మీ పేరు సార్? మైలపల్లి నరసింహమూర్తి. నరసింహమూర్తి గారు, కూటమి సర్కారు ఈ 9 నెలల పాలన ఎలా ఉంది? 9 నెలల పాలన బాగానే ఉంది. కానీ అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు 6 అన్నారు. ఇప్పుడు ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు పిల్లల చదువు విషయం ప్రతిసారి కూడా డబ్బులు పడేవి. ఈసారి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు ఇస్తానన్నారు. ఇస్తే అందరూ సంతోషం, బాగానే ఉంటుంది. మిగిలిన పథకాలు ఓకే, మీరు పడలేదు అంటాను. మిగిలినవి ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్, ఇంకో స్టార్టింగ్ కదా, కొద్ది రోజులు ఇదైతే మరి నాలో నిధులు ఎక్కడి తెస్తారు చెప్పండి. మొదటే నిధులు లేవు. ఇంకేదో రకంగా కూటమి పాలన కాబట్టి ఆ సెంట్రల్ నుంచి ఏదో తెచ్చి ఏదో రకం అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. బాగానే ఉంది. చంద్రబాబు ఇవన్నీ చేస్తారని నమ్మకం ఉందా లేదు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కదండి, అవి ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. ఈ నేపథ్యంలో ఈ 9 నెలల పాలనకి 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? ఈ 9 మాసాల్లో 1 నుంచి 10 కదా, 5 వరకు ఓకే అండి. మరి కొద్ది రోజులు ఇదైతే ఆటోమేటిక్గా 10కి 10 అవ్వచ్చు, 10కి 8 అవ్వచ్చు. సూపర్. ముగ్గురు పరిపాలన బాగానే ఉంది. వైసీపీ వాళ్ళు లేవంటారు, వీళ్ళు ఉన్నాయంటారు, అంతే. మరి వచ్చి కొంతమంది వచ్చి ఉన్నాయంటారు, కొంతమంది లేవంటున్నారు. మాకే పథకాలు మాకు రావు. 9 నెలల పాలన 9 నెలలు బాగానే బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. మెయిన్ డిఫెన్స్ బాగుంది అంటే మోడీ గారు చేసింది. అది చేస్తాను, నాకు అది ఒకటి చేస్తాను అంతే. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 8 గ్యారంటీ. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రథసప్తం అంటే రాష్ట్రం మొత్తాలు విదేశాలు కూడా తెలియపరిచారు. అది అన్నిటికన్నా హైలైట్. అది గతంలో ఎంత హైలైట్ ఎప్పుడు లేదు. అంటే రథసప్తమే, కానీ రథసప్తం అంటే దేశంలో ఒక ప్రాంతీయ దీనికి తీసుకొచ్చారు. అది సూపర్. అది శబ్దానికి బాగుంది, చాలా బాగుంది, ఇంకా బాగుంది. ఏం పథకం గురించి చెప్పాలి? సరే, మీకు ఏం పథకం అందులో చెప్పండి, ఆ పథకం గురించి చెప్తా. చేస్తారు, టైం ఉంది, చెయ్యాలి కదా, చేస్తారు. తొందర ఎందుకు? మనకేం కావాలి అన్నీ చేశారు, ఇంకేం కావాలి? పథకాలు ఎందుకండి? అభివృద్ధి కావాలి. పథకాలు ఎందుకు? ఇప్పుడు నేనున్నా, కష్టపడుకుంటే డబ్బులు వస్తాయి, కష్టపడుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చే పథకాల కోసం వెయిట్ చేయాలా? అభివృద్ధి కావాలి, కంపెనీలు కావాలి. చేస్తారు, 100% చేస్తారు. 1 నుంచి సార్ మార్కులు అనేవి ఏం లేదు సార్. ఈయనకి 1 to 10, 10/10. ఇంకేముంటే చెప్పండి సార్. ఇక్కడ సామాన్యుడికి కావాల్సింది అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాదు. పథకాలు ఏనికి కావాలి? కష్టపడుకొని పడుకునేవాడికి కావాలి పథకాలు. వాస్తవమా కాదా? కష్టపడుకునేవాడికి ఎందుకు పథకాలు? అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇప్పుడు మాది ఒక విలేజ్, మా ఊరికి పోవడానికి ఒక రహదారి కావాలి. ఊరిలో ఒకరికి కష్టం వస్తే త్వరగా మన ఇంటికి ఒక అంబులెన్స్ రావాలి. అది ఇంపార్టెంట్. ఆ అంబులెన్స్ రావాలంటే దారి. ఈరోజు మా విలేజ్కి ఒకప్పుడు దారి లేదు, ఇప్పుడు దారి దొరికింది. అది కావాలి సార్. గతంలో సార్ ఇక్కడ వైసీపీ టీడీపీ మ్యాటర్ కాదు, ఏ ప్రభుత్వంలో మనకి దారి దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్. గతంలో ఇప్పుడు అనేది కాదు, మనకి ఎప్పుడు అనేది దొరుకుతున్నది అనేదే చెప్పుకోవాలి. ఇప్పుడు దొరికింది. ఇప్పుడు గతంలో ఆయన తప్పు పట్టడానికి లేదు. 2.5 సంవత్సరం కరోనా పోయింది, మిగతా 2.5 సంవత్సరంలో మనం డెవలప్ చేయమంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన చేయాల్సింది చేశారు, ఈయన చేయాల్సింది ఇంకా బాగా చేస్తున్నారు, అంతే. బాగుంది, రిటైర్డ్ సీనియర్ సిటిజన్. మా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని విధాలా బాగుంది. మా వాకల వలస రోడ్లు మాత్రం లేవు, అవి మాత్రం కావాలి మాకు. గొండి శంకర్ గారు. అదే మేము వాకల వలసలో ఉంటున్నాం అండి. మాకు వాకల వలసలోని రోడ్లు బాగోలేవండి. డస్ట్బిన్లు అవి లేవు, అదొకటే. ఓవరాల్గా ఇవన్నీ పథకాలు కానీ మిగతా అన్ని బాగున్నాయి. మాకు పథకాలు ఏం రాలేదు, కానీ మిగతా అన్ని బాగున్నాయి. ఎన్ని మార్కులు ఇస్తారు 1 నుంచి 10 మధ్య? 8 గ్యాస్ పథకం ఇస్తున్నారు, పర్వాలేదు ప్రజలకి.
అలా ఒకటే రన్ చేస్తారు కాబట్టి పర్వాలేదు. ప్రభుత్వం బాగానే ప్రస్తుతానికి పథకాలు తీర్చలేదు, చేయలేదు అంటున్నారు. చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు? నమ్మకం ఉంది. చేస్తారు. చేయకపోతే నెక్స్ట్ ప్రభుత్వం రాదు కదా, ప్రభుత్వం అనేది రాదు కదా. పథకాలు అనేది కంటిన్యూ చేస్తారా, కొంచెం టైం పడుతుంది. రాజధాని ప్రోగ్రామ్స్ అయిపోతే అప్పుడు మొదలు పెడితే తర్వాత అవుతాయి ప్రోగ్రామ్స్. గతంలో మీకు వచ్చే పథకాలు వచ్చినాయి సార్, వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు? 1 నుంచి 10 మార్కులు ప్రస్తుతానికైతే 6 మార్కులు ఇస్తాం. ప్రస్తుతానికైతే 6. ఓకే ఓకే సార్. బాగుంది మరి. నచ్చడం అంటే అంతా కంట్రోల్ చేయడానికి చూడడానికి సక్రమైన పద్ధతిలోన పరిపాలన చేయాలని అనుకుంటాడు అతను. మరి పరిస్థితులు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కూడబడి పథకాలు ఏమంటారు ప్రజలు? ఏమన్నా అన్నీ ఒక రకంగా ఉండవు కదా, ఒకటి సర్దుకుని వస్తుంటారు. చేస్తారు ఇవన్నీ? చేయొచ్చు టైం ఇస్తే కాలేజ్. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు? ఇవ్వచ్చు 6% ఇవ్వచ్చు. కూటమి పాలన బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు? ఏమి నచ్చిందంటే ప్రజలకి ఇంతకుముందు అమౌంట్ వేసారు స్కీమ్ కింద, ప్రజలు డబ్బులు వస్తాయి అనేసి ఒక నింపాది పడిపోయేది. ఇప్పుడు అది ఆ డబ్బులు వేయడం ఆపేసి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. రోడ్లు అనగా, చెరువులు అనగా, కాలువలు అనేవి బాగు చేస్తున్నారు. మరి పథకాలు ఇవన్నీ చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉందా? పథకాలు ఇవన్నీ చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉందా? ఇంతగా లేట్ అవుతుంది, అంతే లేట్ అవుతుంది, నమ్మకం ఉంది, లేట్ అవుతుంది. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు పాలన? 7 మార్కులు ఇస్తాం. మామూలు మీరు ఓటు వేశారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమేమి నచ్చేస్తారు? ఏమంటే ఇచ్చిన వాగ్దానం కానీ ఇవ్వలేదు, కానీ జనాల్లో మాత్రం ఎవరు కూడాను దానికి పట్టించుకోవడం లేదు. పథకాలు ఏమైనా బాగా పథకాలు ఎట్లేదు, బాధపడలేదు, ఎవరు పడడం లేదు. చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు? చేస్తారని నమ్మకం. మరి ఈ 1 నుంచి 10 మార్కుల మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు? అలాగా ప్రస్తుతానికి రోడ్లు గట్రా కొద్దిగా బాగున్నాయి. ఆమ్దోస్ రోడ్డుకి ఎంత నరకం అనిపించి అంత నరకం అనిపించాం, చాలా బాగుంది. అది ఒక్కటే నేను గ్యారంటీ చెప్పగలను, అంతే. ఎన్ని మార్కులు ఇస్తారు 1 నుంచి 10 మధ్య? 1 నుంచి అంటే దగ్గర 8 వరకు ఇవ్వచ్చు. బాగానే ఉంది. వచ్చింది కదా, 9 నెలలు అవుతుంది. ఎలా ఉంది పాలన? ఏం నచ్చిందో నచ్చలేదా? నచ్చింది మరి కూటమి. ఏం నచ్చింది? పథకాలు ఏమి లేవంటున్నారు కదా, ఏం ప్రజలకు ఇబ్బంది ఉందా? మరి పథకాలు ప్రస్తుతం పెట్టలేదు కదా, మన చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉందా? ఏదో నమ్మకం అంటే మరి నాయకుల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమేట అనగలం. మీకు నమ్మకం ఉందా చంద్రబాబు చేస్తాడు భవిష్యత్తులో పథకాలు? ఏటో మరి అన్నీ ఫ్యాక్టరీలు గేటరీలు వాటి మీద పడ్డాడు, కానీ మరి ప్రజల మీద పడలేదు. ఏటో మరి మార్కులు ఇస్తారు కదా 1 నుంచి 10 వరకు, మార్కులు ఇస్తారు చంద్రబాబు పాలనకి 9 నెలలు? ఎన్ని మార్కులు ఇస్తామంటే ఏంటి మాకు ఆటోలు ఇటోలు ఏంటి పంచాయతీలను గొడవ అయిపోతుంది. మా పంచాయతీ గొడవ చెప్తే మరి. కూటమి సర్కారు 9 నెలల పాలన ఎలా ఉంది? 9 నెలల పాలన అంటే ఇంకా ఉన్నది కదా, ఆయన ఇంక చేయవలసిన టైం ఉంది. 9 నెలల వరకు పర్వాలేదు, బాగానే సాటిస్ఫాక్షన్గా ఉంది. అన్ని సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఆయన చేయవలసినంత చేస్తున్నాడు. పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. అది చేస్తారు సార్? చేస్తాడు కూడా ఆయన, నో ప్రాబ్లం. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 9 నెలలు? 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు ఆయనకి? ఎందుకంటే 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు? 9 వేయచ్చు. ఎందుకంటే ఆయన ఇవన్నీ పూడ్చుకొని రావాలి కదా, ఇవన్నీ గుంటలన్నీ పూడ్చుకొని రావాలి కాబట్టి 9 వేయచ్చు. అన్నీ కూడా గుంటలన్నీ ఉన్నాయి. సో 9 మార్కులు వేయచ్చు. ఇంకా కొన్ని ఆయన అటెండ్ అవ్వాలి కాబట్టి అవుతాడు. గుంటలు పూడ్చితే ఎన్ని మార్కులు ఇస్తారు? అప్పుడు 10 వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ కూటమి సర్కారు 9 నెలల పాలన ఎలా ఉంది? గేట్ అప్పుడే చెప్పగలం సార్. అంచనా ఈ 9 నెలల వరకు ప్రజలు సాటిస్ఫై చేశారు. 9 నెలలు సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు చేస్తాను ఉన్నారు కదా, మాట ఇచ్చారు కదా, చేస్తారు. జగన్ బాబు పేదవాళ్ళు బాగా ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇప్పుడు 9 నెలల్లో ఇస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇక ప్రజా సంక్షేమం స్టార్ట్ చేస్తారు. ఈ 9 నెలలు మరి చంద్రబాబు ఏమేమి చేశారు, మీకు ఏమేమి నచ్చింది? ఏవేవి చేయడానికి మాకు ఏ ఫ్రూట్స్ లేవండి. మాకు ఏమైనా చేశారంటే మాకు ఎలా తెలుస్తుంది? పేదవాళ్ళకి అందిందో లేదో ఆ విషయం మాకు తెలియదు. మాకైతే మాకు ఆ స్కీమ్స్ ఏంటి లేవు మాకేంటి తెలియడానికి, అది సంగతి. ప్రజలు ఓటేశారు కదా, 8 నెలలకు సాటిస్ఫై ఉన్నారు? ఉన్నట్టుగా సార్, ఎందుకంటే అల్లర్లు గొడవలు ఇవన్నీ లేవు. అది మేము కోరుకునేది అది. అలాంటివి ఏంటి లేవు కనుక ఏదోని అప్పుడే బియ్యం పొయ్యి మీద పెట్టినంటే ఉడికిపోయింది అని చెప్పడం ఎలాగొద్ది. అది ఉడకాలి, దాన్ని వెయిట్ చేయాలా, వెయిట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ వస్తుంది. ఎంతవరకు ఉడికిన దానికి 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు? 50-50 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు. కూటమి పాలన కొద్దిగా బాగలేదు. ఏంటి సార్, ఏం నచ్చలేదు?
ఇటు ఇవ్వడం లేదు కదా, ఒక రోడ్లు తప్ప ఏటేస్తారు చెప్పు. పెన్షన్లు అంతే, పెన్షన్లు లేవు. సంక్షేమ పథకాలు ఆపిస్తాడు బోర్డు. భవిష్యత్తులో చేస్తారని నమ్మకం ఉంది ఇవన్నీ? నమ్మకం అంతే, నమ్మకం లేదు. ఏమి మరి ఓటు వేస్తారు అలాగే జనాలు? ఎవరు జనాలు జనాలు వేసారు, యాదో మభ్య పెట్టి వేసారు అందరు కూడా. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు? 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు? చంద్రబాబు నాయుడికి 1 నుంచి 5% అవ్వచ్చు. ఓకే. అలా ఉంది. వాళ్ళు పరిపాలన చేస్తుంటారు, బాగానే ఉంది. ఇదే 9 నెలల సాటిస్ఫై ఉన్నారు. పర్లేదు, దానికి ప్రాబ్లం ఎట్లేదు. తొలి ఇది ఆర్థిక ఇబ్బందులు ఉంది కదా మన రాష్ట్రం, అలాగే డెవలప్మెంట్ అవుద్ది. ఈ పథకాలు రావంటున్నారు కొంతమంది. పథకాలు లేవు రావట్లేదు. ఏ పథకాలు వచ్చినా మన ప్రజల మీద భారం పడుతుంది, అది ఎవరు తెలుసుకోవడం లేదు. ఇస్తాడా చంద్రబాబు పథకాలు? ఇస్తాడా ఫ్యూచర్లో? పథకం ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీర్మానం అయిపోయింది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి జీవనోపాధికి డ్యూటీ, వ్యాపారం, లేకపోతే ఉద్యోగం చంద్రబాబు చేస్తాడా? వాడు చేయడానికి అవకాశం ఉన్నాయి. అది 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 1 నుంచి 10 మధ్య చంద్రబాబుకి ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు ప్రజలు 9 నెలలకు ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా. 9 నెలలకు ఎన్ని ఇస్తారు? ఏంటి మార్కులు? ఎన్ని మార్కులు? మార్కు మొత్తం ఇస్తాం, 10కి 10 ఇస్తాం. 10కి 10 మార్కులు. నెల పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏం నచ్చింది సార్? ఏటి నచ్చడం అంటే ఏటి నచ్చడం అంటే ఏంటి పథకాలు ఏడు పథకాలు ఆర్థిక ఇబ్బందులు ఉండి పథకాలు ఇస్తే ఎక్కడ సొమ్ముతేస్తారు. చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉంది? చేస్తా ఎందుకు పథకాలు ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు? డబ్బు లేక మరి ఇంకేంటి. మరి 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు? 1 నుంచి 10 మధ్య చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? ఎన్ని 10కి 10 ఇవ్వచ్చు అతనికి. అది అంత బాగా చేస్తున్నారు. పర్లేదు. కొంతమంది అంటున్నారు కదా పథకాలు లేవు. పథకాలు లేవు, తినేసి బొమ్మలు తొంగున్నోడికి పథకాలు అవసరం. అంతే. అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఏమి చేస్తాడు, చేస్తాడు బాగానే. ఒక గొయ్యి కాకపోతే ఆడు కప్పాడు 5 సంవత్సరాలు. అంటే మన విమర్శనం కాదు, పని చేసేవాడు కావాలి ప్రభుత్వానికి అంటాడు. అతను పథకాలు ఇవ్వలేకపోతాడు. అప్పుడు అతను ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అందరూ తిన్నారు తప్పు. ఇప్పుడు అందరూ సొమ్ము తిన్నారు, ఇప్పుడు ఎవడు సొమ్ము కావాలి అందరికీ. నాకు ఇచ్చాడు, నేను తిన్నాను తప్పది. ఎవరికి వేసాం?